హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీ ఇన్ఫో. ఈరోజు మనం రైతులకు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. రైతు కష్టమే మన దేశానికి అన్నం. ప్రతి రైతు చెమట చిందిస్తేనే మనకు ఆహారం లభిస్తుంది. ఇలాంటి రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ ఆ లబ్ధి పొందాలంటే క్రాప్ బుకింగ్ అంటే ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రైతులారా జాగ్రత్త. ఈ క్రాప్ బుకింగ్ చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందువలనే వెంటనే మీ పంటల వివరాలు నమోదు చేసుకోండి. ఈ క్రాప్ బుకింగ్ గురించి, ఇది చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి రైతు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మాత్రమే మీరు ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి బీమా యోజన వంటి పథకాల లబ్ధి పొందగలుగుతారు. ఈ క్రాప్ బుకింగ్ కోసం రైతులు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, సాగు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయ అధికారి లేదా హార్టికల్చర్ అధికారి లేదా రైతు సేవా కేంద్రాలలో మీరు ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయించుకోవచ్చు. దీనితో పాటు ఈకేవైసీ కూడా తప్పనిసరి. ఇది పూర్తి కాకపోతే లబ్ధి పొందలేరు. వర్షాభావం, తుఫాను లేదా వరదల వల్ల పంట నష్టం కలిగితే క్రాప్ బుకింగ్ చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వం బీమా ద్వారా పరిహారం అందిస్తుంది. రైతులారా, ఆలస్యం చేయకండి. మీ పంటలను రక్షించుకోవాలంటే, మీ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఇప్పుడే ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈకేవైసీ పూర్తి చేయండి. గుర్తుంచుకోండి, మీ పంట, మీ రక్షణ మీ చేతిలోనే ఉంది. వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ ఈకేవైసీ, ఈ క్రాప్ బుకింగ్ను పూర్తి చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.